హలో, నేను మీ దినేష్. ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే చో బెంతే మార్కెట్ చైనా టౌన్‌లో ఉంది గదండీ! డిస్ట్రిక్ట్ 6లో ఆ మార్కెట్ యొక్క ఇది సెకండ్ భాగం అనమాట. రెండో పార్ట్‌ని నేను మీకు చూపించబోతున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 చూయించాననమాట. ఇందులో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ ఉంటాయన్నమాట ఈ మార్కెట్‌లో. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి ఏముంటాయో మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చూయించాను. సో, నౌ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోరు చుట్టుపక్కల ప్రాంతాలు, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫుడ్ సెషన్ గురించి మీకు ప్రతిదీ వివరించాలనే ఈ వీడియోని నేను మీకు తీసుకొచ్చానండి. సో, ఈ వీడియోలో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఫుడ్ సెక్షన్ అనమాట. ఫుడ్ వెట్ మార్కెట్ సెషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రస్తుతానికి ఏంటంటే ఈ మార్కెట్ ప్రధాన ద్వారానికి అటు ఇటువైపు ఉన్నటువంటి ఫుడ్ మార్కెట్. ఇందులో ఏం ఫుడ్ లభిస్తుంది? ఆ కేటగిరీస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్, అట్లాగే ఎండబెట్టినటువంటి వస్తువులు, దాని తర్వాత స్పైసెస్ ఎక్కువగా మనకి ఇక్కడ చిక్కుతా ఉంటాయన్నమాట. ఈ మార్కెట్ ఆహార పదార్థాల విభాగం చాలా పెద్దది. దీనిని భౌగోళికంగా చుట్టుపక్కల ఉన్న వీధుల ఆధారంగా విభజించారు. దీనిలో కనపడుతున్నటువంటి ఫుడ్ సెషన్ యొక్క ఏరియాని ఏమంటారంటే లేటన్కే ఏరియా అని అంటారు. ఇక్కడ వియత్నమీస్ వంటలో వాడే ఎండబెట్టిన రొయ్యలు, ఎండిన చేపలు పెద్ద ఎత్తైన పెద్ద ఎత్తైన దొరుకుతాయి అన్నమాట. అంటే ఫిష్ అండ్ డ్రై ఎండబెట్టిన రొయ్యలు, అలాగే వంట నూనెలు, పిండి పదార్థాలు మరియు వివిధ రకాల పచ్చళ్ళు ఇక్కడ లభిస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పేరొచ్చేసి త్రాన్ బిన్ ఏరియా. ఇది సుగంధ ద్రవ్యాల నిలయం. రకరకాల మిరియాలు, దాల్చిన చెక్క, చైనీస్ మూలికలు, టీ పొడి మరియు వియత్నాం ప్రత్యేక కాఫీ గింజలు ఇక్కడ మామూలుగా దొరుకుతూ ఉంటాయి అండ్ అమ్మబడుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే ట్రాన్ బిన్ ఏరియా అని పిలుస్తారు. దీని తర్వాత వచ్చే ఏరియానే పాన్ వాన్ కాయ్ ఏరియా అని అంటారు. ఈ ఏరియా వచ్చేసి వెట్ మార్కెట్ అండి. తాజా మాంసం, కూరగాయలు దొరుకుతాయి. ఈ ఏరియా అనేది మార్కెట్ వెనక భాగంలో ఉండే ఈ ప్రాంతంలో వెనక భాగంలో ఉంటది. ఈ ప్రాంతంలో తెల్లవారుజామున నుండే తాజా చికెన్, మటన్, పోర్క్ మరియు సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు విక్రయిస్తారండి. వియత్నాం వ్యాపారదారులు ఇక్కడ నుండే ఈ హోల్సేల్‌గా ఈ సీ ఫుడ్‌ని, చికెన్‌ని, నాన్ వెజ్‌ని కొనుక్కొని వెళ్ళి ఆయా ప్రాంతాలలో వాళ్ళ షాపులలో పెట్టుకొని వారు అక్కడి నుంచి విరివిగా ఇతర ప్రజలకు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉంటారనమాట. దీని తర్వాత మనకు ఈ వీడియోలో కనపడుతున్నట్లుగా మనకి రెడీ టు ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి ఈ ఏరియాలో. అది చాలా మంచి విషయం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మరియు స్థానికులు బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ చేయడానికి ఇక్కడ చిన్న చిన్న ఓపెన్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ లభించే కొన్ని బెస్ట్ వంటకాలను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవేంటి అంటే హుతియు అనేది ఏంటంటే ఈ వంటకం చైనా టౌన్‌లోని చైనా శైలిలో ఒక పంది మాంసాన్ని లేదా స్ట్రీట్ ఫుడ్ నూడిల్స్ సూప్‌తో కలిపి వండుతారండి. ఈ వంటకం చైనీయులు చాలా ప్రీతిగా తింటారు. ఈ వంటకాన్ని వియత్నామీస్ కూడా చాలా ఇష్టపడతారండి. రెండోది బన్ కామ్. పైన నువ్వులు ఉండి లోపల పెసరపప్పు స్టీమ్‌తో డీప్ ఫ్రై చేయబడే ఈ తీపి వంటకం ఏంటంటే స్ట్రీట్ రైస్ బాల్స్ అంటారండి. ఇది మనం కూడా తినొచ్చు. ఇందులో ఎటువంటి నాన్ వెజ్ ఉండదు. ఇంకొకటొచ్చి బెన్ బౌ. వేడివేడిగా ఆవిరిపై ఉడికించిన చైనా తరహా బన్స్ అనమాట. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఇది వెజ్జే, నాన్ వెజ్ కాదండి. నెక్స్ట్ వచ్చేసి కామ్ టామ్. వియత్నాంలోని ప్రత్యేక విరివిగా అండ్ విరిగిన బియ్యంతో వండిన అన్నం. దీన్నే గ్రిల్డ్ పోర్క్‌తో సర్వ్ చేస్తారండి. దీన్నే బ్రోకెన్ రైస్ విత్ పోర్క్ అంటారు. ఇది కామ్ టామ్ అనేది వియత్నాంలో చాలా ఫేమస్ అయిన వంటకం. చాలా టేస్టీగా ఉంటదంట. ఇదేనండి. ఇదొచ్చేసి మన ఓపెన్ స్టాల్స్ అండ్ ఫుడ్ సెషన్ గురించి. ఇప్పుడు మనం ఈ ఓపెన్ స్టాల్స్ నుంచి నేరుగా మనం ప్రధాన ద్వారం ద్వారా ఈ బెంథాయ్ మార్కెట్ యొక్క ప్రధాన మార్గం ద్వారా ఈ బెంథాయ్ మార్కెట్ యొక్క ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్‌లోకి వెళ్తామండి. సో, ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్‌లోకి వెళ్ళిన తర్వాత దాని వివరాలు, ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏముంటాయో, ఈ మార్కెట్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ప్రధాన
గృహోపకరణాలు, ప్యాక్ చేసిన వస్తువులు మరియు నిత్యావసరాలను హోల్‌సేల్‌గా అమ్ముతారు. అండ్ ఇది కేటాయించబడింది ఈ ప్లేస్ అనేది. ఇక్కడ నడవడానికి విశాలమైన దారులుంటాయండి ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో. ప్రధాన ద్వారం వద్ద ఏముంటాయంటే ఇక్కడ బ్యాగులు, చెప్పులు, షూస్, ఫ్యాషన్ జ్యువెలరీస్, గడియారాలు మరియు మొబైల్స్, యాక్సెసరీస్ విక్రయించే స్టాల్స్ ఉంటాయండి ఈ ప్రధాన ద్వారం వద్ద. దాని తర్వాత నెక్స్ట్ లోపలి మధ్య భాగంలో కొద్దిగా లోపలికెళ్ళిన తర్వాత మధ్య భాగంలో ఇక్కడే చైనీస్ ఆచారాలకు సంబంధించిన సాంబ్రాణి అండ్ పూజా సామాగ్రి, పింగాణీ పాత్రలు, గిన్నెలు, ప్లేట్లు మరియు ప్లాస్టిక్ వస్తువులు ఇక్కడ బల్క్ ధరలో లభిస్తూ ఉంటాయండి. బేసిక్‌గా ఏంటంటే ఎక్కువగా చైనీస్ ట్రెడిషన్ సంబంధించిన వస్తువులన్నీ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ వీడియోలో చూడండి అన్నీ మనకు కనపడుతున్నాయి. అట్లాగే సెంట్రల్ కోర్ట్ మార్ట్ ఉంది. అందులో అంటే మధ్య ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్ మధ్యలో ఒక అందమైన ఓపెన్ ఏరియా గార్డెన్ ఉంటుందండి. ఇక్కడ ఈ మార్కెట్ వ్యవస్థాపకుడైనటువంటి క్వాచ్ దామ్ కార్య కార్య విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్థానిక వ్యాపారులు వచ్చి తమ బిజినెస్ బాగుండాలని పూజలు చేస్తా ఉంటారండి ఆ విగ్రహానికి. ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna. De sol y fuego, pasión en la arena. Tu movimiento es pura candela. Fuego, fuego en el corazón. Fuego, mueve, mueve sin condición. La noche llama, siente la explosión. Fuego, fuego, nuestra canción. Sun-kissed bodies dancing in the glow. Heat of the summer, letting it go. From the player to the disco lights, we keep it moving all through the night. Fuego, fuego en el corazón. Fuego, mueve, bebe sin condición. La noche llama, siente la explosión. Fuego, fuego, nuestra canción. Feel the ocean, waves in the sound. Palms are swaying, let's get down. Dame tu mano, don't let go. El calor nos lleva al cielo. Fuego, fuego en el corazón. Fuego, mueve, mueve sin condición. La noche llama, siente la explosión. Oh. Fuego, fuego, nuestra canción. మరియు ఈ మార్కెట్‌లో మనకి అవుట్‌డోర్ వెట్ మార్కెట్ కూడా ఉంటుందండి. అది తెల్లవారుజామున రద్దీగా ఉంటుంది. మార్కెట్ ప్రధాన భవనం వెనక వైపు ఉండే వీధుల్లో, ముఖ్యంగా పాన్ వాన్ కో వీధుల్లో తెల్లవారుజామున 5 గంటలకే ఈ వెట్ మార్కెట్ ప్రారంభమవుతుందనమాట. సో, ఇటువైపు నుంచే మనం వెళ్తా ఉంటాం. ఈ మార్గం వైపు నుంటే తాజా సరుకులు చుట్టుపక్కల గ్రామాల నుండి తెచ్చిన తాజా కూరగాయలు, ఉష్ణమండల పండ్లు, లైవ్ సీ ఫుడ్, చేపలు, రొయ్యలు, పీతలు మరియు మాంసాన్ని ఇక్కడే రోడ్డు పక్కనే పరిచి అమ్ముతారండి. స్థానిక హోటళ్లకు నిర్వాహకులు చాలా తక్కువ ధరకే సరుకులు కొనుక్కోవడానికి ఇక్కడ నుండి వస్తారు. ఇక్కడి నుంచే కొనుక్కొని వెళ్తారండి. ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ప్రధాన రోడ్డు వైపు దుకాణాలు, మార్కెట్ల ముందు భాగంలో ఉన్న రోడ్డు వెంబడి పెద్ద పెద్ద బోర్డులతో ఉన్న చైనీస్ హోల్సేల్ షాపులు ఉంటాయండి.
ప్రధాన వస్తువులొచ్చేసి ఈ షాపుల బయట ప్లాస్టిక్ బొమ్మలు, నకిలీ పూల దండలు రంగురంగులగా వేలాడదీసి ఉంటాయండి. మరియు పండగ సమయాల్లో వాడే అలంకరణ వస్తువులు పెద్ద ఎత్తున వేలాడదీసి ప్రదర్శిస్తారు. ఇవి పర్యాటకులు ఫోటోలు తీసుకోవడానికి ఎంతో ఆకట్టుకుంటాయండి. ఇంకా ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, రోడ్డు పక్కన వంటకాలు, భవనం వెలుపలి ఫుట్పాత్తులపై చిన్న చిన్న ప్లాస్టిక్ కుర్చీలు వేసి నడిపే వందలాది స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ ప్రత్యేకమైన వంటకాలు ఏమున్నాయంటే ఇక్కడ వేడి వేడి ఆవిరి వచ్చే సూపులు, గ్రిల్డ్ పోర్క్ వంటకాలు మరియు వియత్నమీస్ కాఫీలు అక్కడికక్కడే తయారు చేసి ఇస్తారు మనకి. పగటిపూట షాపింగ్ చేసి అలసిపోయిన స్థానికులు, కార్మికులు ఇక్కడే సేద తీరుతూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తా ఉంటారండి ఈ మార్కెట్‌లో. ఇంకా మనం లోడింగ్ అండ్ లాజిస్టిక్ విభాగానికొస్తే రవాణా మరియు లోడింగ్ హడావిడి ఇక్కడ చాలా ఉంటుందండి. మోటార్ బైకుల సందడి, వియత్నాం సంస్కృతిలో బైకు పాత్ర చాలా ఎక్కువ. మార్కెట్ బయట వందలాది మోటార్ సైకిళ్ళు, చిన్న ట్రక్కులు లైన్‌లో ఆపి ఉంటాయండి. ఇక్కడ మనుషుల కంటే బైకులే ఎక్కువగా మనకి కనపడతాయి. వియత్నాం సంస్కృతిలో బైకులకి చాలా పాత్ర ఉంది. ఇది ఒక కార్గో హబ్ అండి. లోపల నుండి కొనుగోలు చేసి భారీ మూటలను, ప్యాకెట్లను బైకుపై లోడ్ చేయడం, పార్సిల్స్ పంపడం వంటివి కదలికలతో ఈ వెలుపల, లోపల భాగం, బయట భాగం ఎల్లప్పుడూ అత్యంత చురుకు మరియు రద్దీగా ఉంటుందన్నమాట. పర్యాటకుల కోసం ఒక చిన్న హెచ్చరిక అండి ఇప్పుడు. ఏంటంటే మార్కెట్ బయట వీధులు, రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా రద్దీ ప్లేసు. ఫుల్‌గా ట్రాఫిక్ ఉంటది. ఎక్కువగా ఇక్కడ నుంచి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌లు జరుగుతా ఉంటాయనమాట. సో, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్కు మరియు బైకులు రాకపోకలు చాలా వేగంగా ఉంటాయండి. అలాగే నడుస్తున్నప్పుడు మీ మొబైల్స్ మరియు పర్సులు సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ మార్కెట్‌కొచ్చేటప్పుడు అన్నిటిని ఒక కంట తడిబెట్టుకొని ఉండటం మంచిదండి. మనం ఈ మార్కెట్‌కి ఎలా ఎళ్ళాలనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందామండి. నేను హోచిమిన్ సిటీలో ఫస్ట్ దిగేది డిస్ట్రిక్ట్ 1లో అండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ 1లోనే మనకి ఎక్కువగా ఆహ్, సందర్శించే ప్లేసులు గానీ, టూరిస్టులకి వాళ్ళందరికీ హోటల్స్ కానీ చీప్‌గా, బెస్ట్‌గా దొరుకుతాయి. సో, నేను డిస్ట్రిక్ట్ 1 నుంచి ఈ మార్కెట్‌కి మనం 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. ఒకటొచ్చేసి గ్రెబ్ ద్వారా మనం కారు బుక్ చేసుకోవచ్చు. రెండోది బస్ ద్వారా వెళ్ళొచ్చండి. ఈ బస్ ఎలా వెళ్ళాలంటే హోచిమిన్ సిటీ ఉన్న డిస్ట్రిక్ట్ 1లోనున్న డిస్ట్రిక్ట్ 1 నుండి డిస్ట్రిక్ట్ 6కి బింతాయ్ మార్కెట్‌కి బస్ మార్గం ఎలా సులభంగా చౌక మార్గంలో వెళ్ళాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బస్సు నంబర్ 1 మరియు రూట్ వివరాలు ఇప్పుడు వివరిస్తాను. బస్సు నంబర్ వచ్చేసి నంబర్ 1 అండి. నంబర్ 1 బస్ ఎక్కాలి. బస్ బోర్డు మీద ఏం రాసి ఉంటదంటే సైగాన్ చొలాన్ అని ఉంటది. ఎందుకంటే ఈ మార్కెట్‌కి మరో పేరు వచ్చేసి చొలాన్ కాబట్టి. దాని ధర 5000 విఎన్‌డి నుంచి 7000 విఎన్‌డి అంటే రూ. 18 ఇండియన్ కరెన్సీ నుంచి రూ. 25 లోపులోనే ఉంటుందండి. ఈ బస్సు మనం ఎక్కడెక్కాలి? డిస్ట్రిక్ట్ 1లో హోచిమిన్ బస్ స్టేషన్ ఉంటది. తెలుసా అండి? ఆ డిస్ట్రిక్ట్ 1లో నియర్ టు బ్యాంక్‌టన్ మార్కెట్‌కే ఉంటదండి. ఆ బస్ స్టేషన్‌లో మనం ఎక్కొచ్చు. ఒకవేళ మనం పామ్ నకోలోన్‌లో ఉండుంటే, లేకపోతే బుయివాన్‌లో ఉండుంటే అక్కడ ప్రధాన రోడ్ అయినటువంటి ట్రాన్ హంగ్ దావ్ స్ట్రీట్‌లో ఉన్న బస్ స్టాప్‌లో కూడా ఈ బస్ నంబర్ 1ని ఎక్కొచ్చండి. సో, అది మనం అంత దూరం డిస్ట్రిక్ట్ 1లో ఉన్నటువంటి హోచిమిన్ సిటీ బస్ స్టాప్‌కెళ్ళాల్సినంత అవసరం లేదు. ట్రాన్ వాంగ్ దావ్ అనే స్ట్రీట్ బస్ స్టాప్‌లోకెళ్ళి ఎక్కొచ్చు మనం. అక్కడి నుంచి నంబర్ 1 ఎక్కాలండి. ఎక్కడ దిగాలి? చైనా టౌన్‌లో అంటే డిస్ట్రిక్ట్ 6లో ఉన్నట చోలాన్ బస్ స్టేషన్ చివరి బస్ స్టేషన్‌లో మనం దిగాలి. అక్కడి నుంచి మనకి 2-3 నిమిషాల నడక దూరంలో ఈ మార్కెట్ చోలాన్ మార్కెట్, బెంథాయ్ మార్కెట్ అనేది 150 మీటర్స్‌లో మనకి దొరుకుతుందనమాట. మనం ఎప్పుడూనా చిల్లర చేతిలో పెట్టుకోవాలి. అది 10,000 గానీ, 20,000 గానీ ఎందుకంటే వీఎన్‌డీ అండి నాట్ ఐఎన్ఆర్.
అంటే రూ. 18-25 పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి బస్ కండక్టర్‌కి ఇవ్వడానికి ఈజీగా ఉంటది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ 1 నుంచి ఇక్కడికి ట్రాఫిక్ ఉంటే 45 మినిట్స్, ట్రాఫిక్ లేకపోతే 20-30 మినిట్స్‌లో మనం వెళ్తామండి. దాని తర్వాత ఇక్కడ బస్ మ్యాప్‌ని మనం ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకొని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చనమాట ఈ మార్కెట్‌ని. ఈ యొక్క మార్గాన్ని. సో, ఈ విధంగా మనం డిస్ట్రిక్ట్ 1 నుంచి డిస్ట్రిక్ట్ 6 చైనా టౌన్‌లో ఉన్నటువంటి ఈ చోళాన్ మార్కెట్‌కి మనం ప్రయాణిస్తాం. ఇంతటితో ఈ వీడియో ముగిసిందండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై.